స్వామీజీ, నేను అనుభవంలో ఉన్నదా లేదా, నేను స్వరూపాన్ని ఎలా తెలుసుకోవాలి? ప్రతి వారికి నేను ఉన్నాను అనుకోవటం కేవలం మానవుడికి మాత్రమే. ఇక్కడ ఏంటి ప్రశ్న? మానవుడికి మాత్రమే. ఎవర్రా నువ్వు అంటే నేను మానవుడిని అంటాడుగా, జంతువుని అనగా నేను మానవుడు అనేటువంటి మానవుడు నేనున్నాను, నేను మానవుడిగా ఉన్నాను, మానవ దేహంతో ఉన్నాను అనే అనుభవంలో ఉండి చెప్తున్నాడా, అనుభవం లేకపోయి చెప్తున్నాడా? మొత్తం అంటున్నాడు కదా ప్రశ్నించేవాడే. ఏ యొక్క సాధన చేత మానవుడి యొక్క సహజ స్వరూపాన్ని, ఇంకా క్లారిటీగా చెప్పంటే నేను యొక్క సహజ స్వరూపాన్ని ఏ విధంగా తెలుసుకోవాలి అనేది అందరికీ వచ్చే ప్రశ్న మీరు కూడా అడిగారు. అంటే ఏంటి? నేను ఉన్నది అనుభవంలో ఉందా లేదా అన్నది. అనుభవం అంటే ఏంటి? ప్రమాణాలతో పని లేకుండా సహజంగా ఉన్నదాన్ని అనుభవం అంటారు. ప్రమాణాలతో ఉన్నదాన్ని విశ్వాసానికి ప్రమాణాలు తీసుకొచ్చి అది ఒక సిద్ధాంతమో పద్ధతో మార్గమో లక్ష్యమో గమ్యమో చేసుకుని దాన్ని ఈ విధంగా చేసుకోండి, సశాస్త్ర ప్రకారంగా పెద్దల ద్వారా చర్చల ద్వారా అనేక పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులు ఏదో ఒక పద్ధతి, లేకపోతే అన్ని పద్ధతుల్లో ఎక్కువ తక్కువ శ్రద్ధతో ఒక నియమంతో ఆ గురువులు చెప్పిన ప్రకారంగా వినే శిష్యులు కూడా అంతే శ్రద్ధతో ఒక ప్రయత్నంతో ఆ నేనంటే ఇక్కడ ఏంటి? మాట్లాడేది నేను మాట్లాడుతుంది, దేహం మాట్లాడుతుంది మనసుతో, నేను మాట్లాడుతుంది నేరుగా. ఎవరు అక్కడే నేనే ఉన్నాను. ఎలా ఉందిరా? నా మనసు బాగుండట్లేదురా, నా బుద్ధి వక్రబుద్ధిలో ఉందిరా, నా దేహ ఆరోగ్యం పడదు. ఇవన్నీ అనుభవంలో ఉన్న మాటలే. పోనీ అనుభవంలో లేదు, అనుభవంలో లేదంటానికి ఉండటానికి నువ్వు ఉన్నావుగా. నువ్వు ఎలా ఉన్నావు? నేను ఉన్నాను. నువ్వెవరివి? గమనించే సాక్షిని. ప్రస్తుతుడు ఎలా మలిచాను? నేను ఎవడను అంటే నువ్వెవరివి? నిన్ను గమనించేవాడిని, నేను గుర్తించేవాడిని, నేను తెలుసుకునేవాడిని, నేను శబ్దం చేసేవాడిని, నేను భావించేవాడిని అని అంటాం. తన లక్షణాలతో అంటున్నాడుగా. ప్రశ్న ఎలా అవుతుంది? నేను ఎవరిని? అనుకునేవాడిని. అనుకునేవాడు ఎలా అనుకుంటున్నాడు? శబ్దంతో భావంతో అనుకునేవాడిగా నేను దేహంగా ఉన్నాను, నేను మనసు బుద్ధి చిత్తాంకాలతో ఉన్నాను, నేను జీవుడిగా ఉన్నాను, నేను సంకల్పాలతో ఉన్నాను, వాసనతో ఉన్నాను. ఈ దేహం ద్వారా అనేక రకాలుగా ఎన్నో విధాలుగా పాపుణ్యాలు లాభ నష్టాలన్నీ చేస్తున్నాను, ధర్మార్థ కామ మోక్షాలు కొద్ది గొప్పలు చేస్తున్నాను. శాస్త్రమైన ముక్తి నాకు కావాలి. ఏం కావాలి? నేనుకి ముక్తి. మరి నేను ఎలా ఉంది? గమనించే లక్షణం. ఆ గమనించేవాడికి ముక్త, గుర్తించేవాడికి ముక్త, తెలుసుకునేవాడికి ముక్త, శబ్దంగా ఉన్నదానికి ముక్త, భావంతో దానికి ముక్త అనే ప్రశ్నలు కూడా వచ్చేసినాయి. ఒక ప్రశ్నకి ఆన్సరు సమాధానం సరైన కాకపోయినా ఒక కోరిక కలిగింది, ఆలోచన, ఒక సంశయం కలిగించింది. ఈ సంశయం వచ్చింది, సంశయానికి సమాధానం వచ్చి తృప్తి కలుగుతుంది అంతవరకు. కానీ ఆ సంశయం ఇంకో అసంతృప్తి దారి చేస్తుంది. అంటే ఒక కామం అంటే ఒక ఆలోచన, కామం అంటే ఒక కోరిక వచ్చింది. లడ్డూ తినాలి తెచ్చేసారి తెప్పించారు. లడ్డు అన్నాడు. ఈయన ఏ లడ్డు చెప్పలేదు. బందర్ లడ్డా, మిఠాయి సంబంధించిన లడ్డా, అది ఇంకో రకమైన లడ్డా, పందారు బుంజ లడ్డూల్లో అనేక రకాలుగా ఉంటాయి చేసే తిని బట్టి. లేదా కూరగాయ తీసుకో, దొండకాయ కూడా తింటా, వేపుడు 4 రకాలు తీసుకొచ్చి చెప్పులుసులో వీటిలో పెట్టి తీసుకొస్తాడు. అరే దొండకాయ తినాలన్నా ఇది పద్యం తినాలి ఆలోచన వచ్చేసింది. అయితే వేపుడు తిందాం, ఇదేదో బాగుంటుంది చాలా బాగుంది, ఇది ఇంత బాగుంది, అది ఎలా ఉంది అంటే ఈ వేపుడులో నువ్వు తృప్తియోడి అంటే కన్ను ద్వారా గమనించి గుర్తించి తెలుసుకుని ఈ మనసుకి ఆశ పుట్టింది. ఇది బాగానే ఉంది, శరీరం కూడా తృప్తిగా ఉంది, చాలా బాగుంది. మరి అది ఎలాగుంది? వేపుడుగా ఉన్నది కాకుండా పులుసు పెట్టింది, ఉడకేసింది, రకరకాలు ఉంటాయి కదా, ఉల్లిపాయలతో వేసి మసాలాతో వేసిన కూర ఎలా ఉంది అని ఆశ వచ్చింది. దాన్ని తిన్నాడు, అది బాగుంది. దాని తర్వాత మళ్ళీ ఇది బాగుంది, ఇంకా ఉంది, అనేక రకాలుగా చెప్పేశారే అన్నప్పుడు ఏంటి? ఒక కోరిక తీరిన తర్వాత సందేహానికి ఆ కోరికకి లక్ష్యం తీరి ఒక ఆ కోరిక నీ ప్రకారంగా నీకు అనుకూల ప్రకారంగా తీరికైనప్పుడు తృప్తి వచ్చింది. స్వయం తృప్తి. ఓకే,
ఆ స్వయం తృప్తితో మళ్ళీ ఆ కోరిక ఇంకో కోరికలు జరిపిస్తుంది. ఈ విధంగా నేను స్వయంగా గమనించి గుర్తించి తెలుసుకున్న లక్ష్యంతో ఉన్నదా లేదా. నువ్వు ఆ పదాలు ఎత్తడమే నీ ఆలోచనతో చేసావు. నేను ఉన్నాననే శబ్దం, నేను ఉన్నాననే భావం ఉన్నది. శబ్దం ఉంటేనే స్వయంగా తెలుసుకుంటా, గుర్తించడా, గమనించడా, భావించడం సహజమే. అలాగే భావం ఉంటేనే కూడా అంతేగా. అంటే శబ్దం, భావం ఈ రెండు తానుగానే ఉన్నాను స్వయంగా గుర్తించడా, గమనించడా, తెలుసుకుంటా సహజ స్వానుభవమే. ఆ స్వానుభవంలో మళ్ళీ నేను ఎలా ఉంది చెప్పేసి అయిపోయింది. నేనుకేం కావాలి? ఆనందం కావాలి. అయితే ఆనందం అంటే ఏంటి? సుఖం. సుఖం అంటే ఏంటి? హాయి, సంతోషం. సుఖం అనే పదం నువ్వు ఎలా ఎత్తావు? సుఖ లక్షణం ఉండబట్టేగా సుఖ సంబంధం వస్తుంది కదా. నువ్వు మాటల్లో అవతల నిన్ను మాట్లాడుతూ పూర్తే హాయిగా ఉంది అంట. అలాగే రుచులు ఎంత కమ్మగా ఉంది, ఎంత తృప్తో మహా తృప్తి అంట. అంటే హాయి అనేది వస్తువుల ద్వారా, ఆహారం ద్వారా, బట్టల ద్వారా అన్ని విధాలుగా నువ్వు ఏ అనుభూతులు అనుభవిస్తున్నావో శరీరంతో, అనుబంధంతో అన్నిటి ద్వారా ఆనందం వస్తే ఆనందంతో పాటు బాధ. ఆనందం కొంచెం వచ్చేనుకోండి మళ్ళీ అది ఇంకా సంతృప్తిగా ఎప్పుడూ ఉండట్లేదు. ఆనందం నిత్యానందంగా ఉండాలి, సత్యానందంగా ఉండాలి. అదొక ఆలోచన వచ్చింది. సత్యానందంగా, నిత్యానందంగా, సహజానందంగా ఎలా వస్తుంది? ఆనంద లక్షణం నువ్వే చెప్పావుగా. ఆనందం పదంలో ఆనందం తెలుస్తుంది. మట్టి అంటే మట్టి తెలుస్తుంది, చెట్టు అంటే చెట్టు తెలుస్తుంది, శరీరం అంటే శరీరం. నా కన్ను చాలా అందంగా ఉందంటే దేహం అందంగా లేదని కదా. కన్ను అందంగా, చెవులు అవి ఇంకా బాగున్నాయి, కడుపు చక్కగా ఉంది. అంటే ఒక్కొక్క దాన్ని బెడకొట్టినా, కలిపినా, సమిష్టి అయినా, బెస్ట్ అయినా నువ్వు అనుభవించే అనుభూతులన్నీ కూడా ఆనందం గురించే, సుఖం గురించే. అయితే స్థిరంగా లేదు. స్థిరంగా ఎందుకు లేదు అనే ప్రశ్న కన్నా నువ్వు పొందే ఆనందం వస్తువుల ద్వారా, ఆలోచన ద్వారా, సంఘటనల ద్వారా, దేవ సంబంధమైన జాగ్రత్త సంపద నిద్రాల ద్వారా, స్థూల సూక్ష్మ కారణాల చేత, రకరకాలుగా త్రిగుణాల చేత వీటన్నిటి వల్ల నీకు ఆనందం వస్తుంది, పోతుంది. కాబట్టి నీ ఆనందం వచ్చిపోతుంది నీకు తెలిసిన తర్వాత ఇంకా నీకు ప్రయత్నం కావాలి. అసంతృప్తిగా. ఆ అసంతృప్తి ప్రయత్నం చేయాలంటే నేను వాస్తవ స్వరూపం ఏంటి? అసంతృప్తి చేయాలంటే ప్రశ్న ఏముంది? నేను వాస్తవ స్వరూపం, స్వస్వరూపం ఎలా ఉంది? నేను ఉన్నాను ఉనికితో. ఉనికి అంటే సత్ పదార్థంతో నేను ఉన్నది. సత్ పదార్థంతో నేనే ఉన్నదా? సత్తు ఎరుక లక్ష్యంతో, చైతన్య లక్ష్యంతో చిత్తు పదార్థం అది. అంటే సత్య చిత్తు, చిత్త సత్తు రెండు వేరు కాదు, ఒకటి కాదు. వాటి స్వభావం ఎలాగుంది? ఆనందంగా ఉంది. అంటే సత్తు, చిత్త ఆనందాలు అన్నీ కూడా తానుగానే ఉండి విడగొట్టం, కలపటం అనే ప్రసక్తి లేకుండా సశాంత స్వరూపంగా, మౌనంగా, పరిపూర్ణంగా, స్వేచ్ఛగా నాకు నేనే స్వయంగా ఉన్నాను అని నీకే తెలుస్తుంది కదా. ఎలా తెలిసింది? గుర్తించి, గమనించి, తెలుసుకునే లక్ష్యంతో నీవే గుర్తించి, గమనించి, తెలుసుకుంటూ ఉన్నావు. ఎలా ఉన్నావు? నీ లక్ష్యాలతో లక్ష్యాన్ని గమనించి, గుర్తించి వరకు ఉండు. ఇక్కడ ఏం చెప్తున్నాడు నిర్గుణ చైతన్య? నీ లక్ష్యాలతో లక్ష్యాన్ని గుర్తించు. నీకు ఒక లక్ష్యం ఏదో ఒకటి, శబ్ద లక్ష్యం నాకుంది. శబ్దం ఉంది అనే లక్ష్యం భావంతో చెప్పావు. అంటే శబ్ద కదలిక, భావ కదలిక ఈ రెండు నేను అనే శబ్దం. అంటే రెండు కదలికలు ఉనికి ఉండబట్టే కదా. అంటే ఉనికి ఉంది నీ స్వభావం. ఉనికి ఎలా ఉంది? అనుభూతిగా చైతన్యంతో ఉంది, సాక్షిత్వంతో ఉంది. కాబట్టి చైతన్యంగా ఉంది, చిత్త పదార్థంతో ఆనందంగా ఉంది. అంటే సత్యాంత స్వరూపంగా, మౌనంగా, పరిపూర్ణంగా, స్వేచ్ఛగా, స్వతసిద్ధంగా ఉన్నది. ఈ పదం ముఖ్యం. నీ నిజస్వరూపం, తత్వం, నైజం, స్వభావం, స్వస్వరూపమైన నిజత్వం ఎలాగుంది? సత్యాంత పరిపూర్ణ, మౌనంగా, సహజంగా, స్వతసిద్ధంగా, స్వేచ్ఛ తనకు తానే ఉన్నది. ఇక రెండో ప్రసక్తి, ఇది వచ్చింది పోయింది. ప్రసక్తి అంతా అప్రసక్తం. కాబట్టి ఈ మాట్లాడేవాడే, ఈ అనుకునేవాడే, ఈ తలంచేవాడే, ఈ భావించేవాడే, ఈ స్మరించేవాడే, ఈ సనిగేవాడే, గొనిగేవాడే తనకు తానే స్వయంగా ఉనికితో, అంటే సత్యానంద స్వరూపంగా, మౌన స్వరూపంగా, పరిపూర్ణ స్వరూపంగా, స్వేచ్ఛతో సహజంగా ఉన్నది ఉన్నట్లుగానే ఉన్నది. స్వేచ్ఛ ఉన్నది ఉనికితో. స్వేచ్ఛ ఉనికితో సత్యానంద స్వరూపంగా, మౌనంగా ఉన్నది. అట్లా ఉన్నటి చేతనే
అట్లాగే యథాతథా గుర్తించి గమనించి ఊరకుండు అని మాత్రమే నిర్గుణ చైతన్య విభజించి సూచిస్తున్నాడు.